ఎస్సీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి డిటిసిపి అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్తో వంగపల్లి ఆలేరు మధ్యలో వరంగల్ హైవేకి అతి చేరువలో అతి తక్కువ ధరలో 6,699 మాత్రమే ప్లాట్స్ కలవు. బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. కాంటాక్ట్ 9177187293. కార్ 2020 B3 తేదీ 29/6/2020 నందు ప్రొద్దుటూరు పురపాలక సంఘం యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరములు ఇవ్వవలసినదిగా తెలిపినారు. అందులో మెయిన్ ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, స్కాడా వాటర్ పైప్ లైన్స్ అని మార్చడం. మూడో పాయింట్ వచ్చేసరికి మనకి నూతనంగా మార్కెట్ నిర్మించడానికి 86 crores మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనము కన్సల్టెన్సీ వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. అందులో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కుల్దీప్ అనే మనకి కుల్దీప్ కన్సల్టెన్సీ వాళ్ళు రావడం జరిగింది. కానీ లాస్ట్ టైం మనము స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టినప్పుడు తన ప్రెజెంటేషన్ కూడా మనకి సరిగ్గా లేదనిపించి మళ్ళీ మా మోడలింగ్ మన మార్కెటింగ్ కూడా అప్పుడు మనం కూరగాయల మార్కెట్ ని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూరగాయల మార్కెట్ పెట్టి పైన వెజిటబుల్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టాలని అనుకున్నాము. దానికి సంబంధించి 6 స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు మరియు మార్కెట్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా సేకరణ చేసి అది సిద్ధరావస్థలో ఉన్నప్పుడు దీన్ని రాజమౌళి ప్రజాప్రభుత్వ ఎమ్మెల్యే గారు దాన్ని తొలగించి అక్కడ ఉండే వ్యాపారస్తులందరికీ సరైన న్యాయం చేకూరుతున్నాను అని చెప్పి దాన్ని తొలగించినారు. అయితే అక్కడ నిర్మాణం చేపట్టుటకు ముందుగా ఆయన వచ్చి వాళ్ళ తండ్రి గారి పేరు మీద నిర్మాణం చేయుటకు అకు ఖర్చులతో కూడా నేనే ఏర్పాటు చేసుకుంటాను అనేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆ మార్కెట్ వ్యాపార సంస్థను బాగా నూతన విధానంగా తీర్చిదిద్ది వ్యాపారస్తులందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము. తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా దాతృత్వ హృదయం కలిగి ప్రజలకు తన వంతు సహాయం చేయాలి, ఈ ఊళ్ళో జన్మించిన నేను దేవుని దేవుల రూపాయలు సంపాదించగలిగిన నా ఊరు ప్రజలకు ఏదైనా చేసి అదే సందర్భంలోనే అందుకు ప్రతిఫలంగా ఆ చేసిన ఆ పనికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు పెట్టుకుని వారు రుణం తీసుకోవాలని ఆకాంక్షతో ఏ దాతృత్వ హృదయం కలిగిన మనసున్న మహారాజు ముందుకు వస్తే ఈ అజెండాలో మా తండ్రి గారి పేరు సూచించిన దాన్ని నేను వెనక్కి తీసుకుంటాను. వెనక్కి తీసుకొని ఆ అవకాశం ప్రొద్దుటూరు పట్టణంలో మరొక ఓటరు మహాశయుడికి, మరొక దాతృత్వ హృదయం కలిగిన మనిషికి, మనసున్న మహారాజుకి ఇచ్చేదానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతూ అట్టి మనస్తత్వం కలిగిన దాతృత్వ హృదయం కలిగిన దాతలను ముందుకు రావాలని చెప్పి ఒక మార్కెటే కాకుండా మరెన్నో విషయాలు కూడా పురపాలక సంఘానికి ప్రజలకు సహకరించే విధంగా దాతలను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత, ఈ ఊరి కోసం దాతలు సిద్ధం కావాల్సిన బాధ్యత వారిపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా కౌన్సిల్ ద్వారా తెలియజేస్తూ, ఎవరైనా ప్రొద్దుటూరు పట్టణంలో కూరగాయల మార్కెట్ అయ్యే ఖర్చును, లోపల మార్కెట్ కట్టేదానికి అయ్యే ఖర్చును ఏ కుటుంబం అయితే భరిస్తుందో ఆ కుటుంబ సభ్యులు సూచించిన వారి తల్లిదండ్రుల పేరు పెట్టడానికి ఈ కౌన్సిల్ ఏకపక్షంగా అంగీకరిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేది పెద్ద ప్రధానమైన సమస్య. ఇక్కడ చర్చ చేయడమే కాదు, మీ పుస్తకంలో తీర్మానం చేస్తా ఉన్నాం. ఏమని
5 కోట్ల రూపాయలైనా 4 కోట్ల రూపాయలైనా 6 కోట్ల రూపాయలైనా ఓపెన్ మార్కెట్కి సంబంధించిన వ్యయాన్ని మేమే భరిస్తూ నిర్మించడమే కాకుండా అక్కడ ఉండబడిన ప్రతి చిన్న వ్యాపారస్తుని చితక వ్యాపారస్తుని కూడా అంటే కొయ్యకాలు అమ్ముకుంటే ఒక అవ్వ ఉన్నా, కోడిగుడ్లు అమ్ముకుంటే ఒక సోదరుడు ఉన్నా, చిన్న వ్యాపారం చేసుకుంటే ఒక అక్క ఉన్నా కూడా అందరినీ నూతన మార్కెట్ లేకి ఇదే కౌన్సిల్ సభ్యులు, ఇదే మున్సిపల్ కమిషనర్ గారు, ఇదే మున్సిపల్ సిబ్బంది, ఇదే శాసనసభ్యులు అందరూ కలిసి మా వేలులో వారి వేలు పెట్టి వేలు పట్టుకొని పిలిచగలిసి మన వ్యాపారం కూర్చోబెట్టి వ్యాపారం చేయించే బాధ్యత ఈ కౌన్సిల్ తీసుకుంటుంది. అదే చర్చ చేసి మినిట్స్లో తీర్మానం మేము చేయబోతున్నామని చెప్పి మృదులూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తారు. ఈ సమస్య కుటుంబానికి కావలసిన ఆహారానికి సంబంధించిన అన్ని వస్తువులను మంచి వాతావరణంలో, పరిశుభ్రమైన వాతావరణంలో నేను నా కుటుంబ సభ్యులు కలిసి మార్కెట్కు పోయి మంచి వాతావరణంలో కొనుగోలు చేయాలి అనే కోరిక ప్రజలందరికీ ఉంది. కానీ మొన్నటి వరకు మన మార్కెట్ను కూల్చివేసేదానికంటే ముందు వరకు ఉన్న మార్కెట్ పట్టణ ప్రజలకు ఎవరికి ఇష్టం లేని మార్కెట్. 2 ఎకరాల 70 సెంట్లు, కానీ మార్కెట్ ఉండేది 70 సెంట్లే. మిగతా 2 ఎకరాల చుట్టూ రూములు ఉన్నాయి. 70 సెంట్ల స్థలంలో ఉండే ఆ చిన్న మార్కెట్ 3 లక్షల జనాభా వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సరిపోలేదు, సక్రమంగా లేదు. ఒకవైపు పందులు, ఒకవైపు ఆవులు, ఒకవైపు దుర్గంధ పూరితమైన వాసన, మరొక వైపు ఇరుకైన ప్రదేశం, కింద కూరగాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఆడవాళ్లకు అసౌకర్యమైన వాతావరణం, సరైన వాష్రూమ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, విద్యుత్ దీపాలు లేవు, రోడ్డు లేదు. ఒక మాటగా చెప్పాలంటే ఆ మార్కెట్ తప్పనిసరి పోవాలి కాబట్టి, ఇన్ని కూరగాయలు కొనుక్కోవాలి కాబట్టి అట్లా పోయినాము కొనుక్కోలు వచ్చినామనే పద్ధతిలో ప్రజలు ఉన్నారు. ఇది వాస్తవం. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, వేరే ఇతర రాజకీయ పార్టీలు కాదు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మార్కెట్ కొనుగోలు పోవాల్సిందే. ఇది జగదగిన సత్యం. కౌన్సిల్ కూడా ఈ అభిప్రాయాన్ని అంగీకరిస్తూ ఉంది. నూతన మార్కెట్ అందరికీ అవసరమే, కానీ అక్కడ నూతన మార్కెట్ మనం నిర్మిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, డబ్బులకు మేము తీసుకొస్తాము కడతామని చెప్తే ఎక్కడ మనకు మంచి పేరు వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి అని చెప్పి మోకాలంటే ప్రయత్నం చేసినారు. అందులో భాగమే ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ వద్దు, ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి రెవెన్యూ లేకపోయినా పర్వాలే, ఓపెన్ మార్కెట్ ఉండాలన్నారు. దాన్ని మనం అంగీకరించినాం. కూరగాయల మార్కెట్, కూరగాయల వ్యాపారస్తుల యొక్క వ్యాపారానికి వారికి అనుగుణంగా పైన చుట్టూ రూములు కట్టకుండా 2 ఎకరాల 70 సెంట్లు లోపలంతా మార్కెట్ ఏర్పాటు చేసి శివాలయానికి ఎదురుకి ఇట్లా కోనేటి కాలనీ ఎదురు ఉండే చుట్టూ మాత్రం కాంపౌండ్ వాళ్ళగా తీసుకొని షాపింగ్ రూమ్స్ మాత్రం కట్టి ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి కాస్త రెవెన్యూ అని చెప్పి మనం అంగీకరించాం. అంగీకరించిన తర్వాత మళ్ళీ ఇంకొక సమస్యలు ఇచ్చారు. ఇక్కడుండే వ్యాపారం చేసుకునే వారికి తిరిగి మళ్ళా వ్యాపార భద్రతని కల్పిస్తారా, టెంపరీగా ఎక్కడో చూపిస్తారా? టెంపరీగా దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన టెస్టుల్లో గొప్పగా తయారు చేస్తాం. ఎండకు కానీ, వానకు కానీ, గాలికి కానీ, మనుషులకు కానీ, కూరగాయలకు కానీ ఏ ఇబ్బంది కలగనంత గొప్పగా టెంపరీ మార్కెట్ నిర్మించిస్తాము. ఇక్కడి నుంచి తీసుకుపోయి అందరినీ అక్కడ పెడతాము అని చెప్పినాం. తర్వాత నూతన మార్కెట్ కట్టిన తర్వాత వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారా అని చెప్పి మళ్ళీ ఒక సమస్య పెట్టినారు. కోడిగుడ్లు అమ్ముకుంటే ఒక చిన్న వ్యాపారస్తుల దగ్గర మొదలుకొని కూరగాయల మార్కెట్ లోపల ఉండే మండి సోదరుల వరకు అందరినీ పేరుగా ఐడెంటిఫికేషన్ చేసి వారి ఫోటో మున్సిపల్ అధికారులు తీసి వారి షాపు నెంబర్ కానీ, వారి పేరు కానీ, వారి మార్కెట్లో వెళ్ళేసి వ్యాపారాన్ని కానీ అంతా రికార్డు చేసి నూతన మార్కెట్ చేసిన తర్వాత మళ్ళీ వారిని పిలిచగచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వ్యాపార భద్రత కలిగిస్తాము అని చెప్పారు. దానికి మళ్ళీ కూడా అబద్ధం మాట చెప్పినారు. ఇప్పుడు ఫైనల్గా ఈ చర్చ కౌన్సిల్ రావడానికి ప్రధానమైన కారణం, ఏ మార్కెట్ మీద అయితే ప్రతిపక్షాలు విమర్శ చేసినాయో, ఏ మార్కెట్ మీద అయితే మీరు కట్టరు బహుళజాతి సంస్థలకు మీరు ఇస్తారని చెప్పినారో, ఏ మార్కెట్ అయితే కట్టి చిన్న వ్యాపారస్తుల యొక్క వ్యాపార భద్రత మీరు కల్పించరు అని చెప్పినారో, అటువంటి విమర్శలకు ఈ కౌన్సిల్ ఒక హామీ పత్రాన్ని ఇవ్వబోతోంది, ఒక భరోసా, ఒక భద్రతని ఇవ్వబోతోంది. అధికారపూర్వకంగా ఈ కౌన్సిల్ ఒక భద్రత ఇస్తుంది, ప్రొద్దుటూరు సమాజానికి ఒక మాట ఇస్తా ఉంది. ఇదిగో
ఈ మార్కెట్ మేము ఈ సంవత్సర కాలంలో నిర్మించబోతా ఉన్నాం. దీనికి అయ్యే ఖర్చు అక్కడ ఉండే మార్కెట్ స్థలాలను అమ్ముకునే దానికో, ఆ మార్కెట్ నిర్మించే కాంట్రాక్టర్ వచ్చే 4 గుంట్లు సంపాదించుకోవడానికో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. కేవలం ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క సంతోషం కోసం, వారి యొక్క మౌలిక సదుపాయాల సౌఖ్యం కోసం పనిచేస్తుంది పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు, మా పార్టీ లీడర్ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి కోసం, వారి పట్టణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం, రాబోయే భావి తరాల నాయకులకు ఆదర్శప్రాయంగా ఇచ్చేదాని కోసం మేము కష్టార్జితంగా సంపాదించిన డబ్బు నుంచి 4 కోట్లైనా 5 కోట్లైనా మా నాయకుడు ప్రజల కోసం వెచ్చించి మా సొంత డబ్బులతో మార్కెట్ కట్టాలంటే అది రాచబంధు కట్టినట్టు కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు చెప్తా ఉన్నా. అందులో ఇక్కడ ఉన్నటువంటి నా కౌన్సిల్కి సంబంధించిన ప్రతి కౌన్సిలర్ యొక్క చెమట బిందువు దాంట్లో ఉంటుంది, ప్రతి రూపాయి దాంట్లో వాళ్ళ హక్కుదారులే. వీరందరూ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. మేమందరం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క రుణాన్ని తీసుకోవడానికి బాధ్యతగా 5 కోట్లను పెట్టి కట్టడానికి ముందుకు వచ్చినామని ప్రజలకు చెప్పడానికి ఈ సమావేశంలో ఈ చర్చకు తెచ్చినాం. ఎందుకంటే గత 40 ఏళ్ల కింద ఇప్పుడు అక్కడ కొత్త మార్కెట్ నిర్మించాలంటే ప్రజలకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆ రకరకాల అనుమానాలను పటాపంచం చేయడమే ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. అది మన రాజమౌళి ప్రసాద్ గారి చొరవతో అత్యంత ఆధునిక వసతులు వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మన కౌన్సిల్కే గర్వకారణం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం డిపిఆర్ ప్రకారం ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ దాదాపు 5 కోట్ల రూపాయలు అంచనా అయితే అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. 5 కోట్ల రూపాయలు అంటే ఒక శాసనసభ్యుడు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి శాసనసభ్యుడిని మన పొద్దుటూరులో ఈ కౌన్సిల్లో మనం ఉండడం కూడా చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కూడా అందరూ శాసనసభ్యులు ఉంటారు, డెవలప్మెంట్కు అందరూ కృషి చేస్తున్నారు. కానీ మన శాసనసభ్యుడు రాష్ట్రంలోనే ప్రత్యేకం. అది కూడా మన పొద్దుటూరు పట్ల ప్రజలకు మాట ఇచ్చిన తీరుగా, ప్రతిపక్షాల విమర్శలకు అందరికీ నోరు ముట్టించే విధంగా. ఎందుకంటే రకరకాలుగా కామెంట్లు చేశారు. ఏమంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో కాయలనే చెప్పుకే వాళ్ళ దెబ్బలు పడతాయని చెప్పేసి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ విమర్శలకు అన్నిటికీ మనం ఈ కౌన్సిలే సమానం. ఈ కౌన్సిల్లో కూడా మనం అందరం ప్రత్యేకంగా కృషి చేసి వాళ్ళ తండ్రి గారి పేరుతో పెట్టేదానికి తీర్మానం చేస్తూ, అదేవిధంగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా గుడ్విల్ యాక్షన్ కింద వేసి మన మున్సిపాలిటీ భారం పడుకోకుండా గుడ్విల్ యాక్షన్ కింద ఇస్తే కూడా మనకు పెద్ద భారం పడుతుంది. మన మున్సిపాలిటీలో మనం అందరం కూడా ఫస్ట్ టైం నేను చెప్తున్నా, శ్రీనివాసు అంటే అనుభవం గల వ్యక్తిగా మనం ఇక్కడ ఏదో డబ్బు ఉంది అని విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టు పెట్టుకోకుండా మనం ఈ రోజు ఎంతైతే ఉందో నేను కమిషనర్ గారు కూడా అడుగుతున్నా, మన దగ్గర ఎంత డిపాజిట్లు ఉన్నాయో నిధులు మన కౌన్సిల్ చేయాలంటే అంతకు 4 అమౌంట్ కూడా మనం పెట్టిపోతే మనం సరైన పరిపాలన. డబ్బు ఉంది ఏదో దోషం పోతారనేది ప్రజలలో అపోహ, ఇవన్నీ చెడగొట్టాలమ్మా. మనం ఎంతసేపు రెవెన్యూ పెంచాలా, సరైన పరిపాలన అని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అందులో మరోసారి మన శాసనసభ్యుడికి మనసావక నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా. మన ఈ కౌన్సిల్ తరఫున అందరి తరఫున 5 కోట్ల రూపాయలు ఆయన ఇస్తున్నందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అధ్యక్ష, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రకటించినట్లే ఇంకా మన ఊర్లో ఇంకా పెద్ద పెద్ద షావుకారులు, మనసున్న మహారాజులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ప్రకటిస్తే ఇదే విధంగా మా అబ్బగారి పేరు కానీ, మా తాతగారి పేరు కానీ, మా నాయనగారి పేరు కానీ పెట్టుకుంటాము. అట్నే ఈ పేరు రాచమౌళి ప్రసాద్ రెడ్డి కాకోకుండా, వాళ్ళ తండ్రి గారి పేరు కాకోకుండా ఇంకా వేరే వాళ్ళ పేర్లు ఎవరన్నా సూచిస్తే డబ్బులు ముందు పెట్టేవాళ్ళు పెద్ద మహారాజులు, మనసున్న మహారాజులు వస్తే మీరేమన్నా అంగీకరిస్తారా? ఈ సభాముఖంగా తెలియజేయగా. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా దాతృత్వ హృదయం కలిగి ప్రజలకు తన వంతు సహాయం చేయాలి, ఈ ఊళ్ళో జన్మించిన నేను దేవుడు దేవుళ్ళ 10 రూపాయలు సంపాదించగలిగిన నా ఊరు ప్రజలకు ఏదైనా చేసి అదే సందర్భంలోనే అందుకు ప్రతిఫలంగా ఆ చేసిన ఆ పనికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు పెట్టుకుని వర్గం తీసుకోవాలని ఆకాంక్షతో
ఏ దాతృత్వ హృదయం కలిగిన మనసున్న మహారాజు ముందుకొస్తే ఈ అజెండాలో మా తండ్రి గారి పేరు సూచించిన దాన్ని నేను వెనక్కి తీసుకుంటాను. వెనక్కి తీసుకొని ఆ అవకాశం రుద్రూరు పట్టణంలో మరొక ఓటరు మహాశయుడికి, మరొక దాతృత్వ హృదయం కలిగిన మనిషికి, మనసున్న మహారాజుకి ఇచ్చేదానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతూ అట్టి మనస్తత్వం కలిగిన దాతృత్వ హృదయం కలిగిన దాతలను ముందుకు రావాలని చెప్పి ఒక మార్కెటే కాకుండా మరెన్నో విషయాలు కూడా పురపాలక సంఘానికి ప్రజలకు సహకరించే విధంగా దాతలను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత, ఈ ఊరి కోసం దాతలు సిద్ధం కావాల్సిన బాధ్యత వారిపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా కౌన్సిల్ ద్వారా తెలియజేస్తూ, ఎవరైనా రుద్రూరు పట్టణంలో కూరగాయల మార్కెట్లో అయ్యే ఖర్చును, లోపల మార్కెట్ కట్టేదానికి అయ్యే ఖర్చును ఏ కుటుంబం అయితే భరిస్తుందో ఆ కుటుంబ సభ్యులు సూచించిన వారి తల్లిదండ్రుల పేరు పెట్టడానికి ఈ కౌన్సిల్ ఏకపక్షంగా అంగీకరిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దోమలపై దండయాత్ర అనే ప్రోగ్రాం పెట్టారు. దోమలపై దండయాత్ర చేయకుండా వాళ్ళు పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి విజ్ఞతతో ఆలోచించి జవాబుదారీతనంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రోగ్రాం కనిపెట్టి ఇది ప్రవేశపెట్టాడంటేనే ఆయన ఎంత బాధ్యతగా జవాబుదారీతనంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎంత మక్కువతో ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా మేడం, కమిషనర్ మేడం గారికి నేను చెప్పేది ఏంటంటే పారిశుద్ధ్యం కొరకు ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు మీరు వీలైనంత ఎక్కువగా చేసినా, దీని మీద కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టినా తప్పు లేదు మేడం. అట్లనే పారిశుద్ధ్య నిర్వహణలో కొన్ని ఊర్లు ఎక్కడైతే కొన్ని స్థలాలు బాగా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి ఆ ప్రోగ్రామ్స్ లో సక్సెస్ అయినారో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకొని వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పారిశుద్ధ్యంతో పాటు ఇప్పుడు ఎండల కాలంలో ఎమ్మెల్యే గారికి మేము వినియోగించేది ఏంటంటే మన ఊర్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మీద కూడా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మీద మనం కొంచెం అవగాహన పెట్టగలిగితే భవిష్యత్తులో ఇప్పుడు ఎండల కాలం కాబట్టి వానకాలం వచ్చేసరికి ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ రెడీ చేయగలిగితే ఆ వాటర్ అంతా భూమిలోకి ఇంకింపజేస్తే మనకి ఇంకా ఈ వాటర్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా వర్షం లేకుండా మనం వర్షపెట్టేటట్టుగా ఉంటుందని ఇది ఎమ్మెల్యే గారికి నేను విన్నవించుకుంటున్నాను. దీని మీద పారిశుద్ధ్యం మీద మీరు ప్రత్యేక శ్రద్ధ పెడితే మా కౌన్సిల్లో కానీ కొంతమందిని మీరు టీములుగా చేసుకొని పారిశుద్ధ్య కమిటీ, కరోనా నివారణ కమిటీ కొద్దిగా మీరు పెట్టుకొని మమ్మల్ని కూడా మీరు ఎంత వాడుకుంటే మేము అంతగా పనిచేస్తామని, వాలంటీర్స్ గా మీతో పాటు ఉండి మీ ఎవరు పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాము.